ఉండే ఒక్కొక్కరు, పురుషుడు, స్త్రీ, యవనస్తులు, కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాళ్ళు అందరూ కూడా ఈ సంఘము దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఎత్తబడే సంఘంలో మనంతా ఉండాలని నా మట్టుకైతే దేవుణ్ణి ఎప్పుడన్నా ప్రార్థన చేసే రాత్రులు ఇదే చేస్తా. ప్రభువా, నన్ను వెంటనే చంపితే మా వాళ్ళు అంతా సంఘమంతా వచ్చి ఆడస్తారు, పెద్దలు అట్టా ఇట్లా గందరగోళం చేస్తారు. ప్రభువా, నీ చిత్తమైతే నువ్వు వచ్చేంత వరకు కూడా నన్ను ఉంచి నువ్వు త్వరగా వచ్చేసేయి, అంతవరకు నన్ను జీవింపజేయి. నేను ఇట్లా మాట్లాడుతూ ఉంటే నువ్వు కానీ మధ్యాకాశంలో ప్రత్యక్షమైతే ఈ సంఘంలో రక్షింపబడిన వారంతా ఎత్తబడతారు. ఈ కాంక్రీట్ బిల్డింగ్ అయినా ఏం అడ్డం ఉండవు, ఆత్మస్వరూపాలకు ఏది అడ్డం ఉండదు. అందరం కూడా ఎత్తబడతాం, మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటాం. అలా ప్రార్థన చేసి మిమ్మల్ని కూడా ప్రార్థన చేయమని చెప్పిన రోజులు నాకున్నాయి, మీకు జ్ఞాపకాలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుడు మిమ్మలను, నన్ను, మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి దీవించి వర్ధిల్లజేయాలని నా కోరిక. ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించి ఎత్తబడే సంఘంలో ప్రతి ఒక్కరూ ఉండాలని, ఏ ఒక్కరు కూడా విడవబడకూడదని, పురుషులు కానీ, స్త్రీలు కానీ, యవనస్తులు కానీ, కుమారులు, కుమార్తెలు, మనములు, మనవరాళ్ళు అందరూ ఎత్తబడే సంఘములో ఉండాలని నా హృదయాభిలాష. మరి మీ అందరి కొరకు కృతజ్ఞత హృదయాలతో మీరు, మీ కుటుంబాలు, మీ భార్య భర్తలుగా మీరు, మీ కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, కోడన్లు, మనములు, మనవరాళ్ళు అందరూ కూడా ఎత్తబడే సంఘంలో ఉండాలని కోరుకుంటూ